అల్పజ్ఞుడైన నాకు ఈ మాటలు అవభాషితాల్లాగా సంతసిస్తూ నన్ను ఈ రచనకు పురికెట్టాయని వేదం వెంకటశాస్త్రి గారు మనవుడు వెంకటశాస్త్రి గారు 25/12/43లో ఈ 48లో మద్రాసు నుంచి ఇది రాశారు. గురు పూజ ఇది కట్టమంచి గురుప్రాయుడైన వేదం వెంకటరాయ శాస్త్రి గారికి శిష్యుడైన నాకును గల పరిచయం విశేషాలు కొన్నింటిని తెలియజేయించి నా రుణభారాన్ని కొంతవరకు తీర్చుకోగలిగిన నేను క్రైస్తవ కళాశాలలో 1897 మొదలు 1902 వరకు విద్యార్థిగా 5 ఏళ్ళు ఉన్నాను. 5 ఏళ్ళు నేను తెలుగు తరగతికి చేరిన వాడైనను చేరిన నాటి నుండి వీరి దర్శన గౌరవం సల్లాప భాగ్యం నాకు లభి. ఆ కాలంలో ఆ కాలేజీలో ఆంధ్ర భాషాభిరంజని అనే పేరు తెలుగు సమాజం ఒకటి ఉండే. దానిలో నేనొక సబ్జెక్ట్. ఏటేటా 2-3 పర్యాయాలు వచ్చి ఆ సమాజాన్ని ఆదరించే గొప్పవారిలో శాస్త్రి గారు ఒకరు. వీరి వచనం మృదు మధురం హాస్యరస శోభితం. ఎలాంటి గాఢమైన విషయమైన సరళంగా సరసంగా వివరించే విధానం వీరికి అలవడినట్టు ఎక్కువ మంది కదా. వీరి ప్రసన్న సర్వసహికాకర్షణ నేను చిన్నవాళ్ళ అల్పజ్ఞులు అయినా మమ్మల్ని మందలించినప్పుడు కూడా మిక్కిలి మర్యాదతో మేము పొరపాటు పాలైనట్లు పలుకుదురు గాని తప్పులలో పడినట్టు కఠినంగా బతికేవారు కాదు. నా కవిత్వ తత్వ విచారానికి బీజమైన కళాపూర్ణోదయ విమర్శ వ్యాసాన్ని నేను వీరి అధ్యక్షత కింద చదవగా కొంతవరకు అత్యుక్తి దోషం ఉన్నదని మెత్తగా దాన్ని పరిశీలించి నాకు ధైర్యం కలిగించి మనసు వెలుగునట్లు మాట్లాడటం వీరి పద్ధతి కాదు. అంటే నిరంతరమైన దాడి వెడలున్న ఇతర పండితులపై వెడలేటప్పుడు తప్పు. వీరికి మహామహోపాధ్యాయ కుప్పండ వెంకటరత్నం పంతులుగా నడచిన వాగ్యుద్ధం ఆనాటి ఆచారానికి సరిపోయిందిగా నేడు మనకు స్మరణ యోగ్యం కాదు. వ్యాకరణాది మీమాంసలే నాటి విమర్శక ఆ చర్చలలో సరళము పరుషాలేమి భాష ప్రధానం, భావం కాదు. పరుషవాక్యాలు తీసివేస్తే శాస్త్రుల గారి విమర్శనం మనకు భాషా జ్ఞానాన్ని విస్తరించిన వరప్రద. వీరికి సమర్థి రంగయ్య శెట్టి గారికి అలాగే పరస్పర హితభావం. శెట్టి గారు ఉపభాషా విద్యల విచారణకర్త, ఒక విధంగా శాస్త్రుల గారికి యజమాని. వారును మృదుహిత సరసవాక్ ప్రగల్భుడు. విద్యార్థులను సంబోధించినప్పుడు నాకార ప్రయోగం ఎన్నడూ చేసిన వారు మీరు అనేవాళ్ళని అర్థం. దయచేయండి తమ విషయం ఎరుగుదను. ఇలాంటి రీతులలో మమ్మల్ని మన్నించేవారు. అలాంటి తరుణంలో మా మనస్సులలో స్వచ్ఛందంగా జనించే వినయం, సిగ్గు, పూజ్యభావం ఇలా అలా అని చెప్పరు. శెట్టి గారు శాస్త్రుల గారు విద్యార్థులను మంచి మార్గానికి ప్రేరేపించి సహజ శక్తి కలవ ఆచార్యుల పుండార్జన ఉత్తమ గుణాలలో ఇదో. ఈ కళలో వీరిద్దరూ అసామాన్యం. శాస్త్రులు గారి సరస్వతి ప్రసన్నమే కానీ లక్ష్మీ కటాక్షం సంప్రాప్తించల. ఆముక్తమాల్యలు ఉత్కృష్ట వ్యాఖ్యను సంజీవని నామకంగా రచించి ముద్రణ కార్యానికై ధన సహాయం గురించి నన్ను హెచ్చరించారు. అందుకు నేను అడగక మున్నే అల్లాడి కృష్ణస్వామయ్య గారు 1000 రూపాయలు నిండు హృదయంతో సంతోషంగా ఇచ్చిన దానికంటే ఇచ్చిన రీతి గంజ. ఇది అల్లాడి కృష్ణస్వామి యొక్క సహజ ఔదార్య లక్షణం. వ్యాఖ్యానం ఎలాగూ ముద్రితం. శాస్త్రుల వారు నాయందరి వాత్సల్యం చేత ఏతద్వ్యాఖ్యాన రంగాధిరోహణ మహోత్సవాన్ని అగ్రపీఠం నుండి నడిపింపవలసిందిగా నన్ను ఆదేశించి నాకు అర్హత లేదు. సంస్కృతాంధ్రాల పారంగతులైన శాస్త్రి గారి పరిపక్వ అమోఘ వ్యాఖ్యానం ఎక్కడ తెలిసి తెలియని
పలుకులు పలికే నేనెక్కడ అయిన గురువుల ఆజ్ఞ అనుల్లంఘ్య ఒప్పుకొన సభ మద్రాసులో జరిగి విద్యాశేఖర ఉమాకాంతం పంతులుగా మొదలైన విద్యధ్వరేణుడు కనకపు సింహాసనమున నేను కూర్చున్నా. అందరి ఎదుట జంకుబాటుతో ఆ గ్రంథాన్ని గురించి వ్యాఖ్యానాన్ని బట్టి శాస్త్రుల వారి జీవితాన్ని వారి భాషాదోహదకాది సకుశల్యాన్ని వివరిస్తూ ఏమాత్రం బ్రాహ్మణేతర కవులకు మన భాషా చరిత్రలో తక్కువ పాటు ఉద్దేశపూర్వకంగానో లేక నిరుద్దేశ్యంగానో సంభవించిందో అది విచారణీయమని సాహసించి చెప్పారు. ఆముక్తమాల్యద యొక్క కర్తృత్వం అల్లసాని పెద్దన్నకు కొందరిచే అర్పించబడి ఉండటం న్యాయం కాదని, అది కృష్ణరాయ కృతమని సిద్ధాంతరీకరించిన వారవటం చేత శాస్త్రుల వారికి నేను బహిరంగపడి మీమాంస ఆశ్చర్యాన్ని కలిగింపల్లా. అసహ్యం కాల, కానీ కొందరు పండితులు కోప్పట సహజమే కదా. నూతన అభిప్రాయాలకు అలవాటుకు రావటం కాలం పడుతుంది. ఈ మధ్యలో కొన్ని ఎడల కొందరిలో మనస్తాపం కలిగింపక ఉండున, కానీ శాస్త్రుల వారి యొక్క మనోవైశాల్యం కొందరికి ఏ విషయమైనా సరే కొత్తగా ఉండని, ఆగమాచారాలకు విరుద్ధం కాని వేగిరపడక ఆగ్రహింపక శాంతంగా ఆమూలాగ్రంగా పరిశీలి సత్య శోధన పరాయణత్వాన్ని ప్రకటించే వారిలో శాస్త్రి గారు అగ్రగణ్యుడు. కనుకనే వీరి అభిప్రాయాలు సమరసాలు సహృదయ సంయుతాలు. శాస్త్రుల వారి అంతిమ దశలో నెల్లూరులో వారి ఇంటికి పోయి కృత ప్రణాముడై కొంతసేపు మాట్లాడారు. శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి గారిచే ప్రసాదింపబడి సౌధమున పౌర సౌధ మీద అలంకారం మీద వారు అద్భుతమైన రీతిని ప్రశంసించగా ఆనంద పారవశ్యం చెంది కొన్ని మాటలతో అనగా అసంగత్య వికారాలు దృష్టాంతాలైన మాటలతో సభోపసంహారం చేసి ఆంధ్ర భాషకు నూతన జీవనం, నవీన కళ, నవ్యాన్ని దినదిన ప్రవర్ధమానాన్ని అయిన పరిణామాన్ని ప్రసాదించిన పండితులు, కవులు, నాటకకర్తలు, వచన రచనాధురీలు, వ్యాఖ్యాతలు అయిన వారిలో వేదం వెంకటరాయ శాస్త్రి గారు ప్రథములు, అద్వితీయులు. వీరు పేరు చెప్పి ఇంకెవరు చెప్పారు అయినా చెప్పాలి తప్ప ఇంకోళ్ళ పేరు చెప్పి ఆయన పేరు చెప్పకు. కనుక నేటికి కళా ప్రభువర్ణ బిరుదాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం 1927 ఇప్పించి ధన్యుండయ్య. నన్ను బిఏ చేయవా అని నేను వైస్ ఛాన్సలర్ అయినప్పుడు హేళనగా అని, అయ్యా బిఏలను పుంఖాలుగా మీరే చేశారు కదా, ఈ పిచ్చి మీకెందుకు అని నేను ప్రతిహేళన చేసి మనసులో మొదటి నుండి ఒక తలంపు నాకుండే. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు స్థానానికి వచ్చిన తరువాత మొదటి బిరుద ప్రధాన మహోత్సవంలో శాస్త్రి గారు కళా ప్రపూర్ణ నామమైన డాక్టరేట్ బిరుదను కానుకగా సమర్పించాలని భగవంతుడి కృపచేత ఆ అభిలాష ఈ క్రింది ప్రశంసా వాక్యాలతో ఉత్తమ గౌరవ బిరుద 1927 డిసెంబర్ 5వ తేదీ నరచన కాన్వొకేషన్లో సమర్పించి మన యూనివర్సిటీ కృతకృత్య మహిమ వహించింది. ఛాన్సలర్ మహాశయ ఉభయ భాషా ప్రవీరుడై వేదం వెంకటరాయ శాస్త్రి గారి కళాపూర్ణ ప్రపూర్ణ అనే గౌరవ బిరుదాన్ని ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు పక్ష తాము సమర్పించబడెను అని నా శాస్త్రుల వారు చెన్నపురి క్రైస్తవ కళాశాలలో చిరకాలం సంస్కృత పండితులుగా ఉండి అనేక మంది విద్యార్థులకు జ్ఞాన బోధ చేసి కృతకృత్యులైన మహానుభవం. అలాగే బహు గ్రంథాలు రచించి భాషాభివృద్ధి బాగా తోడ్పడ్డ వీరు రచించిన ప్రతాప రుద్రీయాది స్వతంత్ర గ్రంథాలు, వీరి కవితా పరిపాటికి విమర్శ గ్రంథాలు, వీరి సునిశిత మతి విశేషానికి శృంగార నైషధాది వ్యాఖ్యానాలు, కథా చరిత్రగాది భాషాంతరీకరణ, వీరి రసజ్ఞతకు సర్వంకషమైన పాండిత్యానికి వార్ధక దశలో మనక్లేశ దేహక్లేశాలకు వెనుదీయ
ఆముక్తమాల్యను సమగ్రంగా మహావ్యాఖ్యాను వీరు మొన్ననే రచించి ప్రచురించటానికి తలపోయగా భాషా కృషి వీరి కర్తవ్యంగా కాక స్వభావంగా కూడా పరిణమించినట్టు తెలిసి ఆంధ్ర భాషోజ్జీవనమే నిజ జీవిత పరమార్థంగా చేసుకొని నిత్య ప్రకాశమైన కీర్తితే విరాజిల్లని శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి కళాప్రపూర్ణ నామక ఉత్తమ బిరుదును ప్రసాదింతురని నా ప్రార్థన. శాస్త్రుల వారి జీవితం మరువదగింది కాదు. ఆబాల గోపాలం ఎల్లప్పుడూ మనస్సులో స్థిరంగా ఉంచుకోవలసింది. మహనీయుల జీవితాలు అలా స్వర్గ సన్మార్గ బోధకాలు అవుతాయి. పురోభివృద్ధికి కారణాలైన శక్తులు ఇంకేవీ లేవు. ఈ మహనీయుని ఆశ్చర్యజనకమైన జీవిత చరిత్ర అతని మనువడనైన నామాంకితుడైన యువకుడు రచించి ఉండటం నాకు చెప్పరానంత ముదాని చెప్తారు. ఆంధ్ర వాంగ్మయంలో ఆంగ్ల సారస్వతంలో లాగా జీవిత చరితాది రచనలు కావలసినంతగా తరచుగా లేవు. అలాంటి లోపాన్ని పూరించే గణ్యాలైన ప్రయత్నాల్లో ఇదొకటి. శ్రీ శాస్త్రుల వారి జీవితంలోని ఆయా దశా విశేషాలను వారి కళ విని ఉండినందువల్ల వారి గ్రంథాన్ని పఠించడం చేత శ్రీవారి స్వకీయ భాండాగారంలో వ్రాతల సాయం చేత ఈ రచన వీరికి సాధ్యమై ఇతరుడింత సమగ్రంగా సత్యాన్ని అయిన చరిత్రను వ్రాసి ఉండలేరు. శైలి మంచిది, నిర్దుష్టం స్పష్టం. ఈ యువకుడు కూడా తాతగారి పట్ల గొప్ప కీర్తి గడించుగా శాస్త్రుల వారి పేరులాగా వేదం వారి ఎల్లర పేర్లను మన భాష ఎంత కాలం ఉంటుందో అంతవరకు దేదీప్యమానంగా ఉండుగా. పద్మప్రభాస అనేది ఆ ఇంటి పేరు. చిత్తూరులో ఉండేవాడైన 11/11/1948 కట్టమంచి రామలింగారెడ్డి. ఇక్కడి నుంచి అంతా మనబడతారు. దేశీయములకు భాషాక్షేమము పునాది, దేశక్షేమానికి భాషాక్షేమము పునాది. అక్షరం లోకరక్షకం, అది మా లోగో సరసభాష. ఉపోద్ఘాతం ఆంధ్ర వాంగ్మయానికి 19వ శతాబ్ది ఉత్తరార్ధనలో నూతన వికాసం కలిగి, అలాగే దేశంలోని ఒక భాషకే అననేలా అనేక నూతన ఉజ్జీవనం కలగజొచ్చి మద్రాసు విశ్వవిద్యాలయ స్థాపనం, ఆంగ్ల విద్యా ప్రాబల్యం, పత్రికా ప్రచారం, పాశ్చాత్య నాగరికత ప్రాచుర్యం మొదలై అనేక కారణాలచే జనుల రుచులు వేషభాషలు మారాయి. అంతకుముందు దేశంలో లేనిది వాంగ్మయానికి జీవన ఔషధాలు, ముద్రా యంత్రాలు వెలయొచ్చాయి. దేశమంతా మేలుకొంది. అలాంటి ఆ సంధి కాలంలో చాలామంది పండితులు, వర్తకులు సంస్కృతాంతర గ్రంథాలు కనబడిన వాటినెల్లా వీరున్న పరిష్కరించి, లేకపోతే దొరికినట్లుగా ముద్రించి అదే అదనుగా హెచ్చు వెలలకు అమ్మేవ. కవులు కొందరు ఆంగ్ల విద్యా సంపర్కం చేత కొత్త మార్గాల్లో కవనాలు తొలగి తత్పూర్వం ఆంధ్రంలో లేని వాటిని, నాటకాదులను ఆంగ్ల గీర్వాణాది భాషల నుండి అనువదించి ఇలా కొత్త ఆవేశంతో రచించే ఈ కవులు అనేక ప్రమాదాలకు లోనయ్యారు. సంస్కృత గ్రంథాలు అనువదించేవాడు మూలాన్ని చక్కగా అనుసరింపక, ఔచిత్యాన్ని పాటింప, పైగా గీర్వాణ గ్రంథాలు ఆంగ్లానువాదాలు ఆధారంగా చేసుకొని అనువదించి వారు పాటుపడతారు. అప్పటికి స్వతంత్ర నాటకాలు ఇంకా రాల. వచన గ్రంథాలు వేళ్లపై లెక్క పెట్ట తగినవిగా ఉన్నాయి. కవనం ఇంకా ప్రాచీన మార్గంలో పడి పాడిన పాటే పాడటం జరిగింది. అలాంటి ఈ కాలంలో శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రుల వారి ఆగమనం ఆంధ్ర వాంగ్మయానికి కొత్త యుగాని గద్య పద్య నాటక విమర్శకాది విషయాలు వారు చూపిన మార్గాలు ఎక్కువ.
శాస్త్రుల వారి గురించి నేటి రచయితలు పరిపరి విధాలు వ్రాస్తారు. శాస్త్రుల వారు అసాధు వాంగ్మయాన్ని పూర్తిగా నిరసించారు. అందులకు కసి తీర్చుకోవటానికా అన్నట్టు కొందరు నిరంతరం వారిని విమర్శించేవారు. శాస్త్రుల వారి గ్రంథాలు విమర్శకు గురయ్యినట్లుగా ఆధునికులలో ఎవరి గ్రంథం కాలేదని చెప్పారు. అదే పనిగా శ్రద్ధాడు వారి గ్రంథాలు చదివి అందులోని రసం గ్రహించి తాము అభివృద్ధి పొంది వారిని దైవంగానే కొనియారు. అలాగే ఇతర కార్యాలు మానుకొని అది పనిగా నిరంతరం వారి గ్రంథాలు పరీక్ష కావి. ఏవైనా అచ్చు పొరపాట్లు కానీ ఏమరుపాట్లు కానీ దొరికితే నిధి దొరికినట్టు సంతోషిస్తూ వారిని దూషించేవాడు కూడా కనపడదు. శాస్త్రుల వారు ఆంధ్రవాణికి చేసిన సేవ గురించి వారు చూపిన నూతన మార్గాల గురించి నేటి ఆంధ్ర విద్యార్థి లోకం ఏమీ తెలియదు. వారు కొందరు పెద్దలకే శాస్త్రుల గారు గొప్ప పండితులు అనటంతో వారేం గ్రంథాలు రచించింది కూడా నేటి ఆంధ్ర వాంగ్మయంలో నూతన రచనా విధానాలకెన్నింటికో వారు మార్గదర్శకులై తెలియని కొందరు ఇతరులు చూపిన మార్గాలు వారు అనుకరించారని కూడా తీశారు. శాస్త్రుల వారికి ప్రసన్నులు కాని కొందరు నిరంతరం చేసే ప్రచారం శాస్త్రుల వారి దురభిప్రాయాలు ఏర్పడటం కూడా అవకాశం. అలాంటి సందర్భంలో చాలామంది శాస్త్రుల వారి జీవిత చరిత్ర గురించి ఇది సమగ్రమైంది కాదు. అలాంటిది వ్రాయటం గొప్ప పని, కాలం పడు. అందుకు చాలా కృషి అపేక్షిత. శాస్త్రుల వారికి వారి మిత్రుడు సమకాలిక పండిత వర్యులు రచించిన జాబులలో విశేష వృత్తాంతాలన్నీ ప్రకటిస్తే ఈ చరిత్ర బృహత్కథాంతములు ముద్రించడం ఈ కాగితం కాటకంలో కష్టం. కనుక నేను నిరంతరం వారి శుశ్రూషలో వినుతున్న విశేషాలు వారి అముద్రిత గ్రంథాలలోనే అటనట చెదరి ఉన్న వారి వ్రాతను ఒక్క చోటనే వడగోర్ప ఉత్సహించి కేవలం ఒక జాబితాగా ఈ చరిత్ర వ్రాస్తున్నారని చాలా వినయంగా చెప్పారు మనవడు. 1వ ప్రకరణం తండ్రి గారు. నెల్లూరు జిల్లా కావలి తాలూకాలో ఇసుకపల్లె సమీపంలో సముద్ర తీరంలో మల్లయ్యపాళెం అనే గ్రామం. వేదం వారు కుడూరు ద్రావిడ బ్రాహ్మణులు సోమపీఠులు సర్వాగ్రహారంగా చిరకాలంగా అనుభవిస్తారు. వేదశాస్త్రాలలో ప్రఖ్యాతులవటం చేత వీరి వేదం వారని పౌరుష నామము ప్రఖ్యాతులకట. ఈ వంశంలో వెంకటరాయ శాస్త్రుల వారి వేదం శాస్త్రంలో ప్రఖ్యాతులు అప్రతిగ్రాహకులు. వీరి సతి అనంతమ్మగా. ఈ దంపతులకు 3 కుమారులు. వెంకటేశ్వర శాస్త్రి గారు, వెంకట రమణ శాస్త్రి గారు, విశ్వపతి శాస్త్రి. 3 మంచి వైదుష్యాన్ని పొందారు. వీరిలో వెంకటేశ్వర శాస్త్రి గారు ఆధ్వర్యులుగా అనేక క్రతువులు జరిపి యజ్ఞాధికాలలో వారు చెప్పిందే ప్రమ. తండ్రి గారు వెంకటరాయ శాస్త్రి గారు మధ్యప్రాయంలో చనిపోయారు. వారి పెద్ద కుమారుడు కుటుంబం నిర్వహించారు. వెంకటరమణ శాస్త్రుల పెద్ద కుమారు వారు 12వ ఏటనే 1830 ప్రాంతంలో ఇల్లు వదిలి కంచికి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయారు. కంచిలో నివర్తి వెంకటరామ శాస్త్రులు గారు ఆ కాలంలో సుప్రసిద్ధ నాటికి కంచి ఇంకా తన పూర్వ విద్యా గంధాన్ని పోగొట్టుకోవాలి. విద్యా విషయాల్లో దక్షిణ భారతదేశం ప్రధాన స్థానం పొంది ఆంగ్ల నాగరికత దేశంలో నాటికి మొలకెత్తల. దేశం ఇంకా తన పూర్వ నాగరికత వైభవాన్ని కోల్పోయి మార్పు ప్రారంభం కాలేదు. ప్రాచీన కాలం ఎక్కడెక్కడి విద్యార్థులు తక్షశిల, నలంద మొదలై విశ్వవిద్యాలయాలు చేరేటట్లుగా ఆనాడు విద్యార్థులు కంచికి చేరేవారు. వెంకటరమణ శాస్త్రులు గారికి వాటికి 12 ఏళ్ల వారైన గత్యంతరం లేకపోవడం కాలినడకన బయలుదేరి కొన్ని నెలలకు కంచికి వారు కంచి చేరేటప్పటికి సాయంకాలం
ఒకానొక చోట సంపన్న గృహస్థుని ఒకటిని చూసి వేదాలు వల్లిస్తూ వారి ఇంటికి పోయి నమస్కరి వారి నివర్తి వెంకటరామ శాస్త్రి గారి ఇల్లెచ్చట అని ప్రశ్న. గృహస్థు వెంటనే బాలుణ్ణి చూసి అతని సౌజన్యాన్ని వచశుద్ధికి సంతోషి శిష్ట సంప్రదాయానికి చెందినవాడని తన సహాధ్యాయి మేనల్లుడని అబ్బాయి ఆ నివర్తి శాస్త్రులు నేనే, మీ మేనమామ గారును నేనును కూడా చదువుకున్న, నువ్వు మా ఇంట్లో ఉండి చదువు, నీకు అన్నీ సమకూరుస్తాను అన్న. వెంకటరమణ శాస్త్రి గారు వెంటనే వారికి సాష్టాంగ నమస్కారం చేసి తమ వారు గురువు ఇంట భోజనం చెయ్యకూడదని చెప్పారని తాము మధుకరం చేసి భోజనం చేస్తూ చదువుకుంటామని తమ దృఢ సంకల్పాన్ని చెప్పి అప్పుడు వారు వీరికి వారాలు ఏర్పాటు చేసి అన్ని శాస్త్రాలు బోధించి వెంకటరమణ శాస్త్రి గారు విద్యార్థులలో మేలువ ఉపాధ్యాయుకు చాలా విధేయ. తాము ఉద్యోగంలో ప్రవేశించిన తరువాత చిరకాలం వరకు తమ జీవితం నుండి 10 రూపాయలు గురువు గారికి కానుకగా పంపేవారు. వెంకటరమణ శాస్త్రి గారు ఎప్పుడు తిరస్కార వాక్యాన్ని సహించిన వారు. ఒకనాడు కంచిలో వారాలు చేస్తూ ఒక ఇంట వృద్ధ ఒకటి కోపంతో వారం బ్రాహ్మలు వస్తారు, ఒకరైనా విస్తళ్ళు తెచ్చుకోరు, వీళ్లకు విస్తళ్ళు కుట్టి పెట్టలేక చచ్చిపోతున్నా అని వెంకటరమణ శాస్త్రి గారు వస్తుండగా వినబడేట్టు ఆ వాక్యం విని వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లకుండానే వేళకు భోజనం రాల. ఉపాధ్యాయుడును సహోపాధ్యాయుడు ఊరంతా వెలికారు. ఆ వృద్ధ ఏడుస్తూ భోజనం మాని వీధి కిందపై కూర్చుండే. వెనుక సాయంకాలం అయ్యేసరి ఊరి బయట మర్రి చెట్టు కింద ఆకులు కోసి కట్టెలు కట్టి ఒకరు కింద పడవేస్తుండగా ఒక విద్యార్థి చూసి ఎవరు అని పరిశీలింప వెంకటరమణ శాస్త్రి. వెంటనే అందరు విద్యార్థులు వచ్చారు. ఉపాధ్యాయుడు ఆ రోషానికి పట్టుదలకు చాలా ఆశ్చర్యం. నాడు విద్యార్థులందరూ కూర్చుండి విస్తరాకులు కొట్టి 6 నెలలకు కావలసిన విస్తర ఆ వృద్ధుల వృద్ధ ఇంట ఉంచారు. ఆ ముసలామె నివ్వెరపోయి అది మొదట వెంకటరమణ శాస్త్రి గారిని అందరూ చాలా మర్యాదగా చూశారు. అలాంటి ఉదాంతాలు ఎన్నో. వీరికి దయ్యాల వల్ల కానీ శకునాలు మొదలైనవి కానీ నమ్మకండి. విద్యార్థి దశలోనే ఒకప్పుడు వీరికి వీరి తోటి విద్యార్థులు దయ్యాల విషయమై వివాదమే. వీరు అలాంటి విద్య నమ్మకానికి తావు ఇవ్వాల. అప్పుడు విద్యార్థులంతా పందాలు వేసుకొని ఒక అమావాస్య నాడు రాత్రి శ్మశానానికి బయలుదేరి ఒక్కొక్కరు చేత తమ పేరు వ్రాసిన తాటాకు, ఒక చీల, తాటాకులు శ్మశానం చెంత ఒక చెట్టు కట్టడానికి రాయి, వీటితో వెళ్ళారు. అర్ధరాత్రి వేళ అందరూ కలిసే ప్రయాణం అయ్యారు. కానీ 4 అడుగులు వేసేసరికి ఒకరినొకరికి వెనక్కి వెళ్ళిపోయారు. చివరకు వెంకటరమణ శాస్త్రి గారు ఒక్కరే మిగిలి ధైర్యంగా పడి వల్లకాటి చెట్టులకు ఆ తాటాకుని చీలతో పడి ఇటు అటు చూడగా వెనకకు తిరగగానే ఎవడో వెనక నుండి వీరి పై పంచ లాగా. ఇంకా బాల్యమే కదా, ఎవడో భేతాడుడంత పై పంచ వదిలేసి త్వరగా ఇది విద్యార్థులకు ఈ వృత్తాంతం చెప్పి వాస్తవంగా దయ్యమై ఉంటుందా అన్న. పెద్దల విద్యార్థులతో పోయి చూడగా ఆ పంచను లాగింది దయ్యం కాదు, పిశాచం కాదు. వారు తమ పై పంచ మీదనే ఆ తాటాకులో నుంచి చీలగొట్టి ఉంచారు. అది మొదలు దయ్యాలన్న నమ్మకం పూర్తిగా వదిలేసి వెంకటరమణ శాస్త్రి గారు విద్యాభ్యాసం తర్వాత మొదట మద్రాసులో సంస్కృత ఆంధ్ర ద్రావిడ పాఠశాల, నేటి ముత్యాలపేట హై స్కూల్ ప్రధాన పండితులుగా, కాకినాడ స్కూల్ సంస్కృత పండితులుగా, నరసాపురం నార్మల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా, కోడూరు స్కూల్ హెడ్ మాస్టర్గా, విశాఖపట్నం నార్మల్ స్కూల్ పండితులుగా, తర్వాత రాజమండ్రి కాలేజీ సంస్కృత ప్రధాన పండితులుగా నెలకు 25 రూపాయల జీతాన్ని పొంది వెంకటరాయ శాస్త్రి గారి తమ తండ్రి గురించి ఇలా చెప్పారు. నాయన గారు తాతగారిలాగా విద్వాంసులు, ఆ అపరిగ్రాహం, మహాకుటుంబ, నిరుపేద, వైయాకరణ పతంజలి, వేదవ్యాసులు అని ప్రఖ్యాత మహారసజ్ఞులు, అద్భుత సాహిత్య పండితు,
సౌజన్య పరమావత్ శిష్టుడు సత్యసంధుడు కరుణాపరాయణ యథాశక్తి ఇచ్చాగి వారి సౌజన్య విశేష ఎంత చెప్పినా తనివి. వెంకట రమణ శాస్త్రి గారు భార్య ఫోటో, ఒక అరుదైన ఫోటో ఇక్కడ మనకు కనబడు, అంటే తాతగారు అన్నారు. నాయన గారు కృష్ణమూర్తి గారి గుంటూరు, కాకినాడలో కృష్ణమూర్తి శాస్త్రి గారి చెన్నయ్యతూరి గారితో కాళకర్తి వెంకటగిరి సంస్థానాల్లో ఘర్షణ కృష్ణమూర్తి గారు బాల వ్యాకరణం కారికలను సంస్కృతంలో అనువదించట వారి అసత్యవాదం. అలా చేయకూడదని నాయన గారు కృష్ణమూర్తి గారికి పట్టసం పుష్కరాలలో అమ్మవారి సన్నిధిలో కొండ మీద గుడిలో తపస్సు 6 నెలలు. అనంత భట్ట సుబ్రహ్మణ్యం పేరు శిష్యుడు దువ్వల దిన్నెవాడు తెచ్చి ఇచ్చే దోషుడు రేగుపడు ఆహారంగా వేరే అన్నం లేదు. వారి శిష్యుడు కాకినాడ పాఠశాలలో వారి ఆరోగ్యాన్ని గురించి నిర్వహించి జీతాలు తెచ్చి మా ఇంట ఇస్తూ. వెంకటరమణ శాస్త్రి గారు గొప్ప వేదాంత ఋషితులు. ఒకనొక పాఠశాలలో వారు పండితులుగా ఉండే కాలం ప్రిన్సిపాల్ గారి నుండి దొర ఒకడు విరామం ముందు పొందగా కొత్తగా ఒకడు వచ్చాడు. ఆ సందర్భంలో అందరూ కొత్త ప్రిన్సిపాల్ దర్శనం చేసుకున్నారు. కానీ రమణ శాస్త్రి గారు దర్శనం చేసుకో 1 నెల గడిచిన తర్వాత ఆ దొరనే వాడిని పిలిచి, ఎందుకు మా దర్శనం చెయ్యలేదు? శాస్త్రి గారు, నా ధర్మాన్ని నేను చేస్తాను, తమ దర్శనం చెయ్యకూడదని కాదు, చెయ్యాలని తోచ అని బదులు చెప్పారు. మిమ్మల్ని ఉద్యోగం నుంచి నేను తొలగిస్తే ఏం చేస్తారు? వెంటనే సార్ జిహోవా అని బదులు చెప్పు. దొరకు ఆశ్చర్యం సంతోషం కలిగి వారు గొప్ప వేదాంతులని కలిగి అది మొదలు వారిని గౌరవి. వెంకటరమణ శాస్త్రి గారు బైబిల్ చర్చలను విశేషంగా వినే అంచేత జిహోవా అన్న. వీరికి 9 కుమార్తెలు, 9 కొడుకులు. ప్రథమ సంతానం కుమార్, ద్వితీయ సంతానమే వెంకటరాయ శాస్త్రిగా, తృతీయుడు వెంకట సుబ్బయ్య. వీరి గురించి కథావశంలో రాస్తా. 6వ వారు 8 భాషలో చక్కని వైదుష్యం సంపాదించి చరిత్ర పరిశోధకులుగా, న్యాయవాదులుగా ప్రసిద్ధి చెందిన వెంకటాచలం. తర్వాతి వారు సూర్యనారాయణ శాస్త్రులు, నెల్లూరు వెంకటగిరి రాజా పాఠశాల అధ్యాపకులుగా 40 సంవత్సరాల పైన బాగా పనిచేశారు. అలాగే ఈ విధంగా పుత్రులను పౌత్రులను కొని 53 సంవత్సరాలు జీవి 1900లో అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం 10 పెద్దలు వాంఛించిన ధన్య జీవితాన్ని గడి కుమారుల పాండిత్య పరమ ఉచ్చితం హర్షి పండు ముసలిదనలు. ఒకరోజు సాయంకాలం ఇంటిలో అందరూ భోజనాలు అయ్యాక నిమిషంలో తమ జీవితమంతా ఆధ్యాత్మిక చింతనలో నిడాడంబరంగా నెమ్మదిగా చిన్న గొంతుతో మాట్లాడు. ఆ మాటలలో చమత్కారం, హాస్యం గర్భితమై కుమారులకు అలబడిన హాస్య ధోరణి కూడా తెలుగు ప్రబంధంలో ఆముక్తమాల్యద వీరికి అభిమానకం. అందులో నిష్ఠానిధి దేహసీమని పద్యం నిరంతరం వదిలిస్తూ అలానే తాము నిరంతరం అతిథి ప్రవర్య చేస్తూ ఉండాలని వాంచి ఎత్తి తిరస్కార బద్ధశత్రువులకే మిత్రుడుగా చేసేటువంటి వారిని మా తాతగారే నాకు చెప్పారు. వారి సౌజన్యం అలా. తాతగారంటే వేదం వెంకటశాస్త్రి. ఆ అనవసరపు వాదాల్లో పాలు. వీరు రచించిన గ్రంథాలు 2: ఆత్మబోధ వివరణ, లఘువ్య. విశేష గ్రంథాలను పూనుకోవాలి. కానీ ఆ కొరత వారి పెద్ద కుమారుడైన వెంకటరాయ శాస్త్రి గారు తీర్చారు. మొదటి భాగమైంది. 2వ ప్రకరణ శాస్త్రి గారి
అంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారి బాల్యం.